ఏపీలో చంద్రబాబు దౌర్భాగ్యపు పాలన కొనసాగుతోందని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. విదేశాల్లో మెడికల్ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులపై పోలీసులతో దాడి చేయిస్తారా అని ఎక్స్ వేదికగా ప్రశ్నించారాయన. ఎన్ఎంసీ గైడ్ లైన్స్ ప్రకారం ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేషన్ ఎగ్జామ్లో ఉత్తీర్ణులై ఇంటర్న్షిప్ పూర్తి చేసిన పర్మనెంట్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎందుకు ఇవ్వటం లేదన్నారు. వైఎస్ జగన్ను కలిసిన యువ వైద్యులు తమ గోడును వెళ్లబోసుకున్నారు. విదేశాల్లో మెడికల్ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులపై పోలీసులతో దాడులు చేయిస్తారా? మీది దౌర్భాగ్యపు ప్రభుత్వం కాదా అని సీఎం చంద్రబాబును వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిలదీశారు. ఆ విద్యార్థుల కెరియర్ను నాశనం చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఇంటర్న్షిప్ పూర్తి చేసిన వారికి వెంటనే రిలీవింగ్ ఆర్డర్స్ ఇవ్వాలని, ఎన్ఎంసీ మార్గదర్శకాల ప్రకారం ఎఫ్ఎంజీ పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారికి వెంటనే పర్మనెంట్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. డాక్టర్లు కావాలనుకుంటున్న పిల్లలు విదేశాలకు వెళ్లి చదువుకునే ఇబ్బందులు లేకుండా ఏపీలోనే ప్రభుత్వ రంగంలో 17 కాలేజీలను, వాటి ద్వారా 2550 సీట్లను తీసుకువచ్చేలా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పనులు చేసి అందులో 5 కాలేజీలను ప్రారంభించిందని వైఎస్ జగన్ గుర్తు చేశారు. మిగిలిన కాలేజీలను కూడా పూర్తి చేసే స్థాయికి తీసుకువెళితే చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని పూర్తిగా అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం సీట్లు కేటాయిస్తే వాటిని వద్దు అన్న ప్రభుత్వం దేశ చరిత్రలో చంద్రబాబు ప్రభుత్వం మాత్రమే అని ఆక్షేపించారు. చంద్రబాబు అవినీతి కోసం స్కాములు చేస్తూ ఆ కాలేజీలను ప్రైవేటీకరించే కుట్ర చేస్తున్నారని వైఎస్ జగన్ మండిపడ్డారు. పులివెందుల మెడికల్ కాలేజీకి ఎన్ఎంసీ కేటాయించిన సీట్లను కూడా వద్దు అంటూ లేఖ రాసి విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేశారని వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు దేశం కాని దేశం వెళ్లి అక్కడ ఖర్చులు తగ్గించుకుని కష్టపడి కోర్సులు పూర్తి చేసి వస్తే వారికి పిఆర్ నెంబర్ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు. తల్లిదండ్రులపైన, విద్యార్థులపైన ఇంత పగ ఎందుకు చంద్రబాబు అని ప్రశ్నించారు. ఇంటర్న్షిప్ పూర్తి చేసిన వారికి వెంటనే రిలీవింగ్ ఆర్డర్స్ ఇవ్వాలని, ఎన్ఎంసీ గైడ్లైన్స్ ప్రకారం ఎఫ్ఎంజీ పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారికి వెంటనే పర్మనెంట్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇవ్వాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. ఈ మేరకు వైఎస్ జగన్ సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేశారు. అంతకుముందు విదేశాల్లో మెడికల్ కోర్సులు పూర్తి చేసుకున్న యువ వైద్యులు తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. కూటమి ప్రభుత్వం పర్మనెంట్ రిజిస్ట్రేషన్ ఇవ్వకపోవడంతో విజయవాడలోని వైద్య విశ్వవిద్యాలయానికి వెళ్లామన్నారు. అక్కడ నిరసన వ్యక్తం చేస్తుండగా పోలీసులు తమపై దాడి చేశారని యువ వైద్యులు వైఎస్ జగన్కు వివరించారు. ఇక్కడ మెడికల్ సీట్లు రాకపోవడంతో తమ తల్లిదండ్రులు ఎన్నో కష్ట నష్టాలు కోర్చి అప్పులు చేసి మరీ తమను విదేశాలకు పంపించారని చెప్పారు. తాము కష్టపడి మెడికల్ కోర్సులు పూర్తి చేశామని, ఎన్ఎంసీ నిబంధనల ప్రకారం ఎఫ్ఎంజీ పరీక్ష, ఇంటర్న్షిప్ చేసినా తమకు పర్మనెంట్ నెంబర్ ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎఫ్ఎంజీ చేసిన మరికొంతమంది విద్యార్థులకు ఇంటర్న్షిప్ ఇవ్వడం లేదని, గడువుకు మించి ఇంటర్న్షిప్ పేరిట గొడ్డు చాకరీ చేయించుకున్నారని యువ వైద్యులు వైఎస్ జగన్కు వివరించారు. యువ వైద్యుల వెంట వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు పానుగంటి చైతన్య, వర్కింగ్ ప్రెసిడెంట్ ఏ రవిచంద్ర ఉన్నారు.